కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రైట్, మా ప్రతినిధి రాకేష్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ లోని మరొక ప్రాంతం నుంచి. రాకేష్, మీ వెనక చాలా మంది పబ్లిక్ కనిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనం అనుకున్న టైం 4:15 కూడా అయిపోతుంది. సో 15 నిమిషాల పాటు జనానికి అవగాహన కల్పించాలనుకున్నారు. ఆ 15 నిమిషాల టైం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో జనం ఎంత ఇంట్రెస్టెడ్ గా పార్టిసిపేట్ చేశారు ఈ రైడ్ లో, ఈ డ్రిల్స్ లో? మనం ప్రస్తుతం అయితే ఒక అపార్ట్మెంట్లో, ఒక హైరేజ్ అపార్ట్మెంట్లోనే కాదు, అపార్ట్మెంట్ చుట్టుపక్కలటువంటి ప్రజలు కూడా గేట్ లోపలికి రానివ్వకుండా బయట నుంచి చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడిగి ఎలాంటి ప్రికాషన్స్ జరగాలి, అసలు రైడ్స్ జరిగితే ఏం చేయాలని ఆసక్తిగా గమనిస్తున్నారు. మనం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పబ్లిక్ని చుట్టుపక్కల కూడా గమనించవచ్చు. దాంతోపాటు ఒకసారి ఈ ఫ్లోర్స్ చూస్తే ఎంత సైలెంట్గా ఉన్నాయో చూడొచ్చు. మైక్లో ఒకసారి అనౌన్స్ చేస్తే మొత్తం అన్ని ఫ్లోర్స్లో ఉన్న బాల్కనీలో ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్లు, లైట్లు, ఎవ్రీథింగ్ అన్ని చేయాలి. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ మనం అందరికీ చెప్పాల్సిన ఒక విషయం అయితే ఉంది. ఫ్యాన్లు, లైట్లు స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు గ్యాస్ కనెక్షన్ని కూడా తీసేయాలి. అంటే గ్యాస్ రెగ్యులేటర్ని తీసిపడేయాలనేది చేస్తున్నటువంటి ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ కంటే ఎక్కువ ప్రమాదం ప్రతి ఫ్లోర్ లో ఉన్నటువంటి 10-15 ఫ్లాట్స్ లో ప్రతి ఫ్లాట్ లో 1-2 సిలిండర్స్ ఉంటాయి. వాటి వల్ల ఇంకా ఎక్కువ 1-2 సిలిండర్స్ ఉంటాయి. వాటి వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఎప్పుడైనా సైరన్ వినిపించిందా వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని గ్యాస్ సిలిండర్ని, గ్యాస్ రెగ్యులేటర్ని ఆఫ్ చేయడం, మొత్తం దాన్ని డిస్కనెక్ట్ చేయడం. అది మాత్రం మస్ట్గా చేయాల్సినటువంటి పని. సో మనం చూడొచ్చు ప్రతి ఫ్లోర్లో కూడా అంత సైలెంట్గా ఉంది. ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎవరు బయటికి రావద్దని. ఎప్పుడైతే సైరన్ వేసి ఇక్కడ మనం చూస్తున్నాం డమ్మీ బాంబ్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. ఆ డమ్మీ బాంబ్స్ కొద్దిసేపట్లో బ్లాస్ట్ అవుతాయి. ఆ డమ్మీ బాంబ్స్ బ్లాస్ట్ అయిన తర్వాత ఫ్లోర్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఫ్లోర్కి, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 6 బ్లాక్స్ ఉన్నాయి. 6 బ్లాక్స్లో ప్రతి ఫ్లోర్కి ఒక కోఆర్డినేటర్ ఉన్నాడు. ఆ కోఆర్డినేటర్ని నియమించేటప్పుడే ఆయనకు కొంత దీనిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని, కొంత ఎంగేజ్లో ఉన్న వాళ్ళని, కొంత ఆర్మీ సిస్టమ్ గురించో లేకపోతే ఈ బ్లాస్టింగ్ గురించి కొంత సమాచారం అందించి బ్రీఫింగ్ ఇచ్చి వాళ్ళను నియమించారు. దాంతోపాటు ఆ ఫ్లోర్లో ఎంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎవరైనా గర్భిణులు ఉన్నారా, ఈ డేటా అంతా కూడా వాళ్ళు సేకరించి పెట్టుకోవాలి. ఫ్లోర్లో ఉన్నటువంటి స్టేర్ కేసులు, ఏ స్టేర్ కేస్ నుంచి ఎవరెవరు వెళ్ళాలనేది కూడా ముందే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి పెట్టాలి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీసులు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళకి ఏ విధంగా సహకరించాలి, బేస్మెంట్కి ఎవరిని తీసుకెళ్ళాలి, అదేవిధంగా క్యాజువాలిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని అంబులెన్స్ వద్దరికి స్ట్రెచర్స్ ద్వారా ఎట్లా తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఉదయం నుంచి బ్రీఫింగ్ ఇచ్చారు. కాబట్టి ఇంకొద్దిసేపట్లోనే ప్రాక్టికల్స్లో వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, దాంతోపాటు ఏ విధంగా మిగతా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, అవగాహన వస్తుంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది.